తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వామ్ నైట్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హీట్ వేవ్ కొనసాగుతుందని చెబుతున్నారు ఐఎండీ సైంటిస్ట్. మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే సేమ్ రాజస్థాన్ లాగే ఈ ఏడాది తెలంగాణలో దాదాపు 1 డిగ్రీ తక్కువ 47-47.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. అసలు రాజస్థాన్ పరిస్థితి తెలంగాణకు ఎందుకు దేశంలో అత్యధికంగా రాజస్థాన్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే సేమ్ రాజస్థాన్ లాగే ఈ ఏడాది తెలంగాణలో దాదాపు 1 డిగ్రీ తక్కువ 47-47.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. అసలు రాజస్థాన్ పరిస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చింది, ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అసలు 47 డిగ్రీల టెంపరేచర్స్కి ఎటువంటి భౌగోళిక పరిస్థితులు దోహదం చేస్తున్నాయి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఐఎండీ సైంటిస్ట్ శ్రీనివాస్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, రాజస్థాన్లో లాగా తెలంగాణలో పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఎందుకు ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రాజస్థాన్ ప్రాంతం అది డెజర్ట్ ఏరియా అండి. డెజర్ట్ ఏరియా ప్లస్ కాంటినెంటల్ వెదర్ ఉంటుంది. కాంటినెంటల్ వెదర్ అంటే సముద్ర ప్రాంతానికి చాలా దూరంగా ఉన్న చోట్ల పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. దానికి తోడు ఈ డెజర్ట్ ఏరియాలో ఏంటంటే ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఎక్కువ ఉండి రీరేడియేషన్ వల్ల కూడా జనరల్గా అందుకని మనకి ఇండియాలో ఎక్కువగా రాజస్థాన్లో 48 నుంచి 49-50 డిగ్రీల వరకు కూడా మనకి సివియర్ సమ్మర్లో ఈ టెంపరేచర్లు ఉంటాయి. ఈ సీజన్లో ఏంటంటే మనకి ఈ మాన్సూన్స్ ఇవి ఎట్లాగో ఈ టెంపరేచర్స్ వల్ల ఈ ఉత్తర భారతదేశంలో పెద్ద యాంటీ సైక్లోన్ అనేది 4 సముద్ర మట్టం నుంచి 4 నుంచి 5 కిలోమీటర్లో ఏర్పడటం అనేది సాధారణమైన పరిణామం. అయితే మనకి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం ఇంచుమించు కాంటినెంటల్ అట్మాస్ఫియర్, దానికి తోడు గత 2-3 రోజుల నుంచి ఈ యాంటీ సైక్లోన్ కొంచెం ఉత్తర తెలంగాణ ప్రాంతం వరకు కిందకి దిగడం వల్ల ఇలా టెంపరేచర్లు పెరగడం మనం చూస్తున్నాం. సార్ లాస్ట్ 5 ఇయర్లో కంపేర్ చేస్తే ఏదైతే సమ్మర్ ఉంటుందో సమ్మర్లో టెంపరేచర్స్ కొంచెం కూలింగ్ సమ్మర్ లాగానే కనిపించింది. కానీ గతంలో ఎప్పుడు లేనంతగా ఇప్పుడు హీట్ వేవ్స్కి ఆరెంజ్ అలర్ట్స్, రెడ్ అలర్ట్స్ జారీ చేస్తున్నారు. 47 డిగ్రీస్కి టెంపరేచర్స్ వెళ్తున్నాయి. రీజన్ ఏంటి అసలు ఈ ఇయర్ ఎక్కువగా ఉండడానికి? కానీ మనం గత 10-15 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్స్ ఆల్ ఓవర్ తెలంగాణ చూసుకున్నట్టయితే మనకి ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లు యాక్చువల్గా 2 నుంచి 3 డిగ్రీలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. కానీ గత 5 సంవత్సరాల టెంపరేచర్లు 2021 నుంచి 2025 వరకు చూసుకున్నట్టయితే మనకి పెద్దగా వేసవి కాలంలో ఇంత వేడి లేదు. సో రీసెంట్ పాస్ట్ నుంచి మనం సడన్గా చూసుకున్నట్టయితే చాలా టెంపరేచర్లు ఇంచుమించు 3 నుంచి 4-5 డిగ్రీల వరకు కూడా ఈ ఏడు పెరగడం జరిగింది. అయితే ఓవరాల్గా మనం 30-40 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్ చూసుకున్నట్టయితే ఒక 2 నుంచి 3 డిగ్రీలు మాత్రమే పెంపు ఉంది. అంటే మనకి 2015 నుంచి 2021 వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో మనకి టెంపరేచర్లు ఉన్నాయి. 2021 నుంచి 2025 వరకు మనకి ఈ పాటి టెంపరేచర్లు లేకుండా 2 నుంచి 3 డిగ్రీలు ప్రస్తుతం కంటే తక్కువే ఉన్నాయి. దానికి తోడు 2025లో మే నెలలో మనకి పెద్దగా టెంపరేచర్ లేవు, అసలు హీట్ వేవే లేదు. గత మేలో మనకి ఫ్రీక్వెంట్గా రెయిన్స్ పడిపోయినాయి. దానివల్ల మనం యాక్చువల్గా 2025 మే కూలెస్ట్ మే ఇన్ 20 ఇయర్స్ అనమాట. అది అనాలిసిస్ చేస్తే మనం 2020 నుంచి 2025 వరకు ఉన్న మే నెల టెంపరేచర్లో 2025లో మనకి లోయెస్ట్ టెంపరేచర్లు ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ మనం లోయెస్ట్ టెంపరేచర్లకు అలవాటు పడ్డాము. అలాగే గత 2021 నుంచి 25 వరకు కూడా తక్కువ టెంపరేచర్లకి వేసవకాలం టెంపరేచర్లకు అలవాటు పడి ఉన్నాము. కానీ ఈసారి టెంపరేచర్లు ఇంచుమించు 2015 నుంచి 21 వరకు ఉన్న టెంపరేచర్ల రేంజ్లోకి వెళ్ళిపోవడంతో మనకి చాలా టెంపరేచర్లు ఎక్కువగా పెరిగినట్టుగా అనిపిస్తుంది. టీచర్స్ వచ్చే మాన్సూన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, అసలు వర్షాలు ఎట్లా ఉంటాయి ఛాన్సెస్ ఉంది, ఈ ఎఫెక్ట్ వర్షాలపైన ఏమైనా పడే అవకాశం ఉందా? జనరల్గా ఇలా టెంపరేచర్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ లో ప్రెషర్ అనేది ఈ ఏరియాలో మొత్తం అంటే ఇండియా మొత్తంగా చూసినట్టయితే టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లో ప్రెషర్ యొక్క తీవ్రత ఎక్కువ ఉంటే వచ్చే మాన్సూన్ కూడా వేగవంతంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది దక్షిణార్ధగోళంలోని హై ప్రెషర్ నుంచి విండ్స్ ఈ లో ప్రెషర్ వైపుకి వస్తాయి. ఇక్కడ లో ప్రెషర్ హీట్ వల్ల మరింత ఇంటెన్స్గా మారినట్టయితే ఆ గాలుల వేగం కూడా ఉంటుంది. కానీ ఈసారి మనకి మాన్సూన్ని ప్రభావితం చేసే గ్లోబల్ అంశాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఎల్నినో ఉంది. ఎల్నినో అంటే మనకి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఈ తూర్పు పసిఫిక్ అలాగే మధ్య పసిఫిక్ ప్రాంతంలో జలాల యొక్క టెంపరేచర్లు పెరిగినట్టయితే మన మాన్సూన్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. సో ఈసారి జూన్ నుంచి కూడా మనకి ఎల్నినో ప్రభావం ఉండటం వల్ల ఇనిషియల్గా మనకి రెయిన్స్ బాగానే పడినప్పటికీ ఓవరాల్గా మనకి 4 months రెయిన్ఫాల్ మాన్సూన్ రెయిన్ఫాల్ చూసినట్టయితే తప్పనిసరిగా ఈసారి లోటు ఉండే అవకాశం ఉంది.